హలో ఫ్రెండ్స్, ట్రాన్స్ఫార్మర్స్ పైన జనరల్ మెయింటెనెన్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలనే దాని గురించి ఈ అభ్యాసానికి స్వాగతం. ఈ వీడియో ముగింపులో మీరు వీటిని చేయగలరు. ట్రాన్స్ఫార్మర్ హవర్లీ మెయింటెనెన్స్ నిర్వహించగలరు. ట్రాన్స్ఫార్మర్ డైలీ మెయింటెనెన్స్ నిర్వహించగలరు. ట్రాన్స్ఫార్మర్స్ పైన మెయింటెనెన్స్ ఎందుకు అవసరమో చర్చిద్దాం. ట్రాన్స్ఫార్మర్ మెయింటెనెన్స్ మేజర్ గోల్ ఏమిటంటే ట్రాన్స్ఫార్మర్ ఇంటర్నల్ మరియు ఎక్స్టర్నల్ పార్ట్స్ మరియు దాని యాక్సెసరీస్ మంచి స్థితిలో ఉన్నాయని, ఫిట్ ఫర్ ద పర్పస్ మరియు ఏ సమయంలోనైనా సురక్షితంగా పనిచేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని నిర్ధారించుకోవడం, ట్రాన్స్ఫార్మర్ పరిస్థితి యొక్క చారిత్రక రికార్డును ఉంచడం కూడా కీలకం. ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్స్ ఏదైనా ఎలక్ట్రికల్ పవర్ స్టేషన్లో ఖరీదైన మరియు కీలకమైన భాగం. అందువల్ల ఆప్టిమమ్ పర్ఫార్మెన్స్ మరియు పెరిగిన ప్రోడక్ట్ లైఫ్ నిర్ధారించడానికి మీ మెషినరీపై రొటీన్ మెయింటెనెన్స్ చెక్ చేయడం ఉత్తమం. ట్రాన్స్ఫార్మర్ మెయింటెనెన్స్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి మామూలుగా నిర్వహిస్తే, రెండోది అత్యవసరమైనప్పుడు నిర్వహిస్తారు. రెగ్యులర్ మెయింటెనెన్స్ ఇన్స్పెక్షన్స్ బ్రేక్ డౌన్స్ మెయింటెనెన్స్ అవసరాలని నిర్ధారించగలవు. ఇది డౌన్ టైం తగ్గిస్తుంది. ట్రాన్స్ఫార్మర్ మెయింటెనెన్స్ అవసరమైనప్పుడు మాత్రమే నిర్వహించబడుతుంది మరియు దీనిని ఎమర్జెన్సీ లేదా బ్రేక్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ మెయింటెనెన్స్గా సూచిస్తారు. ముందస్తు భద్రత చర్యలు. ఎటువంటి పరిస్థితిలోనైనా ట్రాన్స్ఫార్మర్ సరిగ్గా ఎర్త్ చేయకపోతే దానిపైన ఎప్పటికీ పని చేయకూడదు. ట్రాన్స్ఫార్మర్ ఇన్పుట్ సైడ్ ఆఫ్ కండిషన్లో ఉందని నిర్ధారించుకోండి మరియు మెయింటెనెన్స్ వర్క్ చేస్తున్న స్కిల్డ్ పర్సన్ PPE అంటే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ని ధరించండి. కానీ రెగ్యులర్ మెయింటెనెన్స్ సరిగ్గా జరిగితే అత్యవసర నిర్వహణను నిర్వహించాల్సిన అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. హవర్లీ మెయింటెనెన్స్ నిర్వహించడానికి అందించిన అమ్మీటర్లో ట్రాన్స్ఫార్మర్ సెకండరీ లోడ్ కరెంట్ నోట్ చేయండి. నేమ్ ప్లేట్ వివరాల ప్రకారం రేటెడ్ వాల్యూతో ఈ విలువను చెక్ చేయండి. లోడ్ కరెంట్ రేటెడ్ వాల్యూ కంటే ఎక్కువగా ఉంటే కింది క్రమం ద్వారా ట్రాన్స్ఫార్మర్ పైన లోడ్ తగ్గించండి. సర్క్యూట్ బ్రేకర్ ట్రిప్ ఆఫ్ చేయండి. పెద్దగా అవసరం లేని లోడ్ ఫీడర్ స్విచ్ ఆఫ్ చేయండి. మళ్ళీ ఛార్జ్ చేసి సర్క్యూట్ బ్రేకర్ స్విచ్ ఆన్ చేయండి. ప్రైమరీ లైన్ వోల్టేజ్ మరియు లైన్ కరెంట్ మరియు సెకండరీ లైన్ వోల్టేజ్ మరియు లైన్ కరెంట్ మరియు పవర్ ఫ్యాక్టర్ వాల్యూస్ టేబుల్లో రికార్డ్ చేయండి. థర్మోస్టాట్ డైల్ లేదా థర్మోమీటర్ ద్వారా సూచించబడిన ఆయిల్ టెంపరేచర్ నోట్ చేయండి. ట్రాన్స్ఫార్మర్ డైలీ మెయింటెనెన్స్ నిర్వహించడం. కింది క్రమంలో డీహైడ్రేటింగ్ బ్రీతర్ ఇన్స్పెక్ట్ చేయండి. ఎయిర్ ప్యాసేజెస్ స్పష్టంగా ఉన్నాయో లేదో చెక్ చేయండి. ఒకవేళ శుభ్రంగా లేకపోతే శుభ్రం చేయండి. యాక్టివ్ ఏజెంట్ కలర్ చెక్ చేయండి. అది సిలికా జెల్. సిలికా జెల్ పింక్ కలర్లో ఉంటే కింది క్రమంలో దాన్ని రీయాక్టివేట్ చేయండి. షాలో ట్రేలో సిలికా జెల్ క్రిస్టల్స్ సేకరించి 200 డిగ్రీ సెల్సియస్ వద్ద కాల్చండి. క్రిస్టల్స్ బ్లూ కలర్లోకి మారినప్పుడు బ్రీతర్ని రీయాక్టివేట్ చేయబడిన బ్లూ క్రిస్టల్స్తో నింపండి. ట్రాన్స్ఫార్మర్లో ఆయిల్ లెవెల్ చెక్ చేయండి. కన్జర్వేటర్ సైడ్ గ్లాస్ అబ్జర్వ్ చేయండి మరియు ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ లెవెల్ చెక్ చేయండి. ఆయిల్ లెవెల్ తక్కువగా ఉంటే శుభ్రమైన ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ను డ్రైన్ వాల్వ్ ద్వారా నింపడం వల్ల లెవెల్ పైకి పెంచండి. తక్కువ వ్యవధిలో ఆయిల్ లెవెల్ తీవ్రంగా పడిపోతే ఏదైనా ఆయిల్ లీకేజ్ కోసం ట్యాంక్ చెక్ చేయండి. ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్లో లీకేజీ ఉంటే లీకేజ్ని నిరోధించడానికి తగిన చర్యలు తీసుకోండి. రిలీఫ్ డయాఫ్రాగమ్ ఇన్స్పెక్ట్ చేయండి. ట్రాన్స్ఫార్మర్ ఎక్స్ప్లోషన్ వెంట్ అబ్జర్వ్ చేయండి మరియు రిలీఫ్ డయాఫ్రాగమ్ కండిషన్ చెక్ చేయండి. అబ్జర్వేషన్స్ టేబుల్లో నమోదు చేయండి. ఇది క్రాక్ ఇచ్చిన లేదా విరిగిపోయిన ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీ సప్లై ఐసోలేట్ చేసిన తర్వాత దాన్ని రీప్లేస్ చేయండి. ట్రాన్స్ఫార్మర్ యాన్యువల్ మెయింటెనెన్స్ గురించి చర్చిద్దాం.
ట్రాన్స్ఫార్మర్ మరియు కంట్రోల్ సర్క్యూట్ చల్లబరచడానికి ఉపయోగించే ఎయిర్ ఫ్యాన్స్, ఆయిల్ పంప్స్ మరియు ఇతర భాగాలపై ఇయర్లీ ఇన్స్పెక్షన్ అవసరం. మీరు మీ ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్స్లోని అన్ని బుషింగ్స్ ఏట మృదువైన కాటన్ క్లాత్తో శుభ్రం చేశారని నిర్ధారించుకోండి. అన్ని కంట్రోల్ స్విచెస్, అలారమ్స్ మరియు రిలేస్, అలాగే వాటిని పవర్ చేసే సర్క్యూట్స్, రిమోట్ ట్యాప్ చేంజర్, కంట్రోల్ ప్యానెల్ మరియు రిలే మరియు కంట్రోల్ ప్యానెల్ శుభ్రం చేయడానికి తగిన క్లీనింగ్ ఏజెంట్ తప్పనిసరిగా ఉపయోగించాలి. బక్ హోల్స్ రిలే మరియు ప్రెస్ రిలీజ్ డివైస్ రిలే సరైన పనితీరును సంవత్సరానికి ఒకసారి చెక్ చేయాలి. ఎర్త్ మరియు ట్రాన్స్ఫార్మర్ మధ్య కనెక్ట్ చేయబడిన ఎర్త్ కంటిన్యూటీ కండక్టర్ చెక్ చేయండి మరియు ఎర్త్ రెసిస్టెన్స్ చెక్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు వీటిని చేయగలరు. ట్రాన్స్ఫార్మర్ హవర్లీ మెయింటెనెన్స్ నిర్వహించగలరు. ట్రాన్స్ఫార్మర్ డైలీ మెయింటెనెన్స్ నిర్వహించగలరు. పైన జనరల్ మెయింటెనెన్స్ ప్రాక్టీస్ గురించిన ఇంతటితో ముగిసింది. తర్వాత వ్యాయామంలో కలుద్దాం.